హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. పెద్ద మూవీకి సంబంధించి సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ అయిపోయింది. సో ఫస్ట్ సాంగ్ ఎంత జోష్ వచ్చిందో అందరికీ తెలుసు, ఫుల్ ఎంజాయ్ చేశారు. సో సెకండ్ సాంగ్ ఎలా ఉందో మ్యామ్ అడిగి తెలుసు. హాయ్ మ్యామ్. నమస్తే. నమస్తే అండి. ఏంటి మ్యామ్ మీ ఫేస్ లో నా చార్మ్ కనిపిస్తుంది. పెద్ద మూవీ సెకండ్ సాంగ్ అద్దరిపోయిందని అంటున్నారు. సో ఎట్లా ఉంది ఏంటి అసలు సాంగ్? ఇది నేను అనుకుంటే టైటిల్ సాంగ్ అనుకుంటా కదా, రేయ్ రారా రారానా, రేయ్ రారా టైటిల్ సాంగ్. రేయ్ రారా అంటే ఇది స్పోర్ట్స్ కి సంబంధించి కాబట్టి జోష్ ఉంది బాగా ఫుల్. అసలు మీకు ఈ సాంగ్ చూసాక పెద్ద కంపల్సరీ ఎక్కడికో వెళ్తుంది ఆ సినిమా రేంజ్. నేను మాట్లాడేది ప్లస్ చాలా బాగా చేశాడు అసలు చరణ్. అందరూ చిరుతతో పోలుస్తున్నారు కానీ చిరుత సినిమాకి దీనికి చిరుత అంత డిఫరెంట్ మళ్ళీ, కానీ చిరుత వేగం ఉంది. చిరుత మీకు తెలుసా 8 సెకండ్లలో అది 100 నుంచి 110 కిలోమీటర్లు అంత పెరిగడుతుంది, దూకుతుంది. సో అలాగనమాట. అసలు ఆ కాళ్ళతోటి చేశాడు. అసలు ఎక్కడి నుంచి వచ్చిందో ఇది మీరు చూసారంటే 4 నిమిషాలు 24 సెకండ్స్ ఆ సాంగ్. చాలా బాగుంది. అసలు అందులో ఉండే పదాలు కూడా నిన్నలాగా రేపు ఉంటే ఇవాళ నువ్వేం పీకినట్టు అన్నట్టు. తర్వాత నీ తండ్రి వడ్డీ నీ కొడుకు కడితే నువ్వేం చేసినట్టు, గట్టిగానే వేసుకున్నాడు కదా సాంగ్ లో. అంటే మెసేజ్ కూడా ఉంది, మెసేజ్ ఉంది. మెసేజ్ ఇక్కడ మీకు ఇది మీరు చిరంజీవికి రామ్ చరణ్ కూడా అప్లై చేసుకోవచ్చు. అవునవును. చిరంజీవికి అంత లెగసీ తీసుకొచ్చాడు కదా ఆయన. సో దాన్ని నువ్వు కంటిన్యూ చేయాలి సుమా అన్నట్టుగా. అవును కదా, అంతే. నాకు అలా అనిపించింది. అఫ్ కోర్స్ హీఈస్ డూయింగ్ దట్. ఇప్పుడు రామ్ చరణ్ అంటే చిరంజీవి కొడుకు కాదుగా. రామ్ చరణ్ అంటే రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అయ్యారు. అవునవునవును, నిజమే కదా. నిజమే. అది ప్రౌడ్ మూమెంటే కదా. పిల్లలు బాగున్నారు, పిల్లలు మనకన్నా ఎక్కువ ఉన్నారంటే మనకు ప్రౌడ్ మూమెంట్. పుత్రోత్సాహము ఇప్పుడు మనోడు తనయుడు. సో నాకైతే చాలా నచ్చిందండి. అసలు కమెంట్స్ కూడా వస్తున్నాయి. అసలు ఇంకో మాట ఏమన్నారు తెలుసా, బుచ్చిబాబుని అందరూ పొగుడుతున్నారు. బుచ్చిబాబుకి సెకండ్ మూవీ ఒకటి. రెండోది బుచ్చిబాబుకి ఎప్పుడో రాజమౌళి చెప్పారట రామ్ చరణ్ గురించి. అదేంటి రామ్ చరణ్ గురించి బుచ్చిబాబుకి చెప్పారో ఎవరికి చెప్పారో నాకు తెలియదు. రామ్ చరణ్కి తన బలం తనకి తెలియదు, హనుమంతుడు లాంటి వాడు. సో మీరు అది క్యాచ్ చేశారు అని బుచ్చిబాబుని అంటున్నారు. అదే ఒక రకమైన కాంప్లిమెంట్, పెద్ద కాంప్లిమెంట్. అవును. సో ఓవరాల్ గా మీరు చూసుకుంటే పాట లిరిక్స్ అతను ఎవడు అనంత్ శ్రీరామ్ రాశాడు. తర్వాత ఏఆర్ రెహమాన్ పాడాడు. బాగుంది పాట కూడా, బాగా పాడాడు ఆయన. ఐ థింక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ థింక్ హీ సంగ్ ఏ సాంగ్. తర్వాత సాంగ్ చాలా బాగుంది. అది అతనికి సూట్ అయింది రామ్ చరణ్ కి. అంటే వెనకాల కోరస్ ఉందనుకోండి పిల్లలతోటి. అయితే మీకు ఆ క్రికెట్ జోష్, ఇది ఒక స్పోర్ట్స్ ఓరియంటెడ్ కాబట్టి సినిమా. ఇంకొకటి నేపథ్యం చూసుకుంటే మీకు మొత్తం ఒక పల్లెటూరు వాతావరణం. ఈ మధ్య కాలంలో మీకు సినిమాలన్నీ కూడా డస్కీగా ఉంటున్నాయి. అంటే మనం మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ కి వెళ్ళిపోతున్నాం. ఆ ఎరాకి నిజంగానే ఇప్పుడు హాఫ్ కలర్స్ వస్తున్నాయి. కొన్నింటికి నప్పుతుంది, కొన్నింటికి నప్పట్లేదు. అవును. అయితే మీకు ఎక్కువ వైలెన్స్ ఉండే సినిమాలకు కూడా అలాగే పెడుతున్నాడు. వైలెన్స్ ఎక్కువైపోయింది సినిమాలో. కానీ ఇందులో అయితే అది బాగుంది, కానీ ఇంకొంచెం కలర్ఫుల్ గా చూపించచ్చు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అంటే మనం ఎందుకు అలా చూడాలి అనేది, ఎందుకు అసలు అది ఆ ట్రెండ్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాల కదా. అవును. సో ఎనీవే పెద్ద చాలా బాగుంది ఓవరాల్ గా. నాకైతే చాలా నచ్చిందండి సాంగ్. ఈ సాంగ్ చూసాక సినిమా అయితే సూపర్ డూపర్ హిట్. అందరూ April 30th కోసం వెయిట్ చేస్తున్నారు. అవును. సో ఇప్పుడు వ్యూస్ కూడా, వ్యూవర్షిప్ కూడా చాలా బాగుంది అతనిది. అవునా? ఈ మధ్యన హెయిర్ బాగా మెయింటైన్ చేశాడు. అంటే దీనికి తగ్గట్టుగా ఉంది. పెద్ద ఆ రోల్ కి తగ్గట్టుగా అది ఎగురుతుంది. అంటే వెన్ యు ఆర్ అక్కడ ఒక సీన్ మూమెంట్స్ బట్టి బాల్ వేయడం, బ్యాట్ కొట్టడం, అప్పుడు ఆ హెయిర్ ఎగరడం, అది బాగుంది. మ్యామ్ యాక్చువల్ గా స్టోరీ అంతా అంటే స్పోర్ట్స్ ఓరియంట్ ఉంటుంది అంటారు, బ్యాక్గ్రౌండ్ అంటారు, ఎందుకంటే ఎక్కువ అదే చూపిస్తుంది. కానీ పల్లెటూరు నేపథ్యం కావచ్చు అబ్బాయిది, నాకు అలా అనిపించింది. సో మనకి మూవీ ఎప్పుడు రిలీజ్ ఉండబోతుందా? అన్నాను కదా, పీపుల్ ఆర్ వెయిటింగ్. ఇంకా అది వచ్చేస్తే అసలు చాలా వెయిట్ చేస్తాం. నైస్ మ్యామ్. ఇంకా ఎన్ని అంటే ఈ 2 సాంగ్స్ అని ఇంకా ఏమైనా సాంగ్స్ రిలీజ్? ఇప్పటికైతే 2. మనం దేంతో దేన్ని పోల్చక్కర్లేదు. చిక్రీ వేరు, ఇది ఆసం అంతే. ఇది ఆసం. అసలు చిక్రీ అంటే అదొక సెన్సేషన్ కొట్టేసింది, అదో రకం. ఇది 6 మిలియన్స్ వెళ్ళింది ఇప్పటికే. అదే ఇంకా వెళ్తుంది. అవును. సూపర్ మ్యామ్. అసలు పిల్లలు కూడా అప్పుడే హమ్ చేస్తున్నారు. లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చినట్టుగా వచ్చారు. అవును. సో ఇక్కడ నుంచి గల్లీలో ఎవరు క్రికెట్ ఆడినా సరే ఈ సాంగ్ ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. మేబీ క్రికెటర్స్ కూడా కొంచెం మేబీ ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇది అవుతుందేమో. నైస్ మ్యామ్, థ్యాంక్ యూ.